హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా 9వ పాఠం ప్రపంచ రవాణా గురించి తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాలకు ముందు కాలినడకన కాలిబాట ద్వారా గమ్యస్థానాలకు వెళ్ళేవారు? 10,000 సంవత్సరాలకు ముందు. భారతదేశంలో 3000 BC క్రితమే ఇటుక రాతి రోడ్లు నిర్మించినట్లు ఏ నాగరికతల ద్వారా వెల్లడైంది? హరప్పా, మొహంజో దారో. రవాణా ఎన్ని రకాలు? అవి ఏవి? 3 రకాలు. అవి రోడ్డు రవాణా లేదా భూతల రవాణా, జల రవాణా, వాయు రవాణా. రోడ్డు రవాణా ఎన్ని రకాలు? అవి ఏవి? 4 రకాలు. అవి మానవ సహితం మోత కూలి, జంతువుల ద్వారా రవాణా, సైకిళ్ళు, మోటారు వాహనాల ద్వారా రవాణా, రైలు రవాణా. జల రవాణా ఎన్ని రకాలు? అవి ఏవి? 3 రకాలు. అవి పైపు లైను మార్గం, అంతఃస్థలీయ మార్గం, సముద్ర మార్గాలు. వాయు రవాణా ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి జాతీయ వాయు రవాణా, అంతర్జాతీయ వాయు రవాణా. మనిషి 32 నుండి 36 కిలోగ్రాములు బరువుతో ఎన్ని కిలోమీటర్ల దూరాన్ని మాత్రమే ఒక రోజులో చేరవచ్చు? 16 నుండి 24 కిలోమీటర్. 1600 సంవత్సరంలో నిర్మాణ నిర్వహణ సౌకర్యాలు గల రోడ్లను నిర్మించి 1706 నుంచి టోల్ సుంకం వసూలు చేస్తున్న ట్రస్ట్ ఏది? బోర్స్ టర్న్కే ట్రస్టీ. షేర్షా సూరి నిర్మించిన చారిత్రక రహదారిని ఏ పేరుతో పిలుస్తారు? గ్రాండ్ ట్రంక్ రోడ్. షేర్షా సూరి ఇండియా గ్రాండ్ ట్రంక్ మార్గంను ఎప్పుడు నిర్మించారు? 1542, అంటే 16వ శతాబ్దంలో. ప్రపంచంలో రోడ్లు విస్తీర్ణంలో మొదటి దేశం అమెరికా. ప్రపంచంలో రోడ్లు విస్తీర్ణంలో రెండవ దేశం భారతదేశం. ప్రపంచంలో అమెరికా తర్వాత అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ ఈ దేశంలోనే ఉంది, భారతదేశం. ప్రపంచంలో ఒక దేశం నుండి ఇంకొక దేశానికి ప్రసిద్ధ పొడవైన రోడ్డు మార్గాలు: పాన్ అమెరికన్ ఎక్స్ప్రెస్ హైవే, ఆస్ట్రేలియన్ ట్రాన్స్ కాంటినెంటల్ మార్గం, ట్రాన్స్ సైబీరియన్ హైవే రష్యా, ట్రాన్స్ కెనడియన్ హైవే, గోల్డెన్ చతుర్భుజ రహదారి భారతదేశం. ఏ శతాబ్దంలో రైలు రవాణా ఆవిష్కరించబడింది? 18వ శతాబ్దం. ప్రపంచంలో మొదటి రైలు మార్గం ఏ ప్రాంతాలకు వేశారు? స్టాక్టన్, డార్లింగ్టన్, ఇంగ్లాండ్లో. మొదటగా ఇంగ్లాండ్లో స్టాక్టన్ నుండి డార్లింగ్టన్ మధ్య రైలును ఎప్పుడు ప్రారంభించారు? 27/9/1825. భారత్లో ముంబై నుండి తానే వరకు 1+6=7 కోచ్లతో సిపాయిల చేరవేతకు రైలును ఎప్పుడు ప్రారంభించారు? 16/4/1853, 30 కిలోమీటర్ల పొడవుతో. దక్షిణ భారతదేశంలో మొదటి రైలు ఏ ప్రాంతాల మధ్య ప్రయాణించింది? లే సరాఫ్టీ, మద్రాస్ నుంచి వాలజా రోడ్, ఆర్కాట్ వరకు. దక్షిణ భారతదేశంలో మొదటి రైలు లే సరాఫ్టీ, మద్రాస్ నుంచి వాలజా రోడ్, ఆర్కాట్ వరకు ఎప్పుడు ప్రయాణించింది? 1856 జూలై 1న. ఆంధ్రప్రదేశ్లో పుత్తూరు నుండి రేణిగుంట వరకు రైలు ఎప్పుడు ప్రారంభించారు? 1862. ఫ్రాన్స్లో మొదటి రైలును ఎప్పుడు ప్రారంభించారు? 1827. అమెరికాలో మొదటి రైలును ఎప్పుడు ప్రారంభించారు? 1835. రష్యాలో మొదటి రైలును ఎప్పుడు ప్రారంభించారు?
1836. టీవీజీ ట్రైన్లు ఫ్రాన్స్లో వేగంగా నడిచే ట్రైన్లు. ప్రపంచంలో రైలు మార్గాలు ఎన్ని రకాలు? అవి ఏవి? 3 రకాలు. అవి సాంద్ర రైల్వేలు, ప్రాంతీయ జాతీయ రైల్వేలు, ఖండాంతర రైల్వేలు. సాంద్ర రైల్వేలు అనేవి దేశంలోని వివిధ మార్గాలు కలుపుతూ పారిశ్రామిక ముఖ్య పట్టణాలలో ప్రయాణం చేసేవి. ఉదాహరణకు యూరప్, అమెరికా, రష్యా. ప్రాంతీయ జాతీయ రైల్వేలు అనేవి చాలా ఎక్కువ దూరాలను కలుపుతూ దేశాలలో ప్రయాణించేవి. ఉదాహరణకు ఆఫ్రికా, ఆసియా దేశాలు. ఖండాంతర రైల్వేలు అనేవి ఖండాల వివిధ తీరాలను వివిధ దేశాలను కలుపుతూ వేయబడిన రైలు మార్గాలు. ఉదాహరణకు ట్రాన్స్ సైబీరియన్ రైలు మార్గం, ట్రాన్స్ కెనడియన్ రైలు మార్గం, ట్రాన్స్ ఆసియన్ నూతన రైలు మార్గాలు, ట్రాన్స్ ఆస్ట్రేలియన్ రైలు మార్గం. ప్రపంచంలోనే అతి పొడవైన రైలు మార్గం ట్రాన్స్ సైబీరియన్ రైలు మార్గం, రష్యా. భూమి మీద ఎన్నో వంతు ప్రజలకు రైలు ప్రయాణం తెలియదు. 1/2 వంతు ప్రజలకు. ప్రపంచంలో జల రవాణా ఎంత శాతం దేశాలకు అందుబాటులో ఉంది? 95% దేశాలకు. వివిధ ఖండాలలో దేశాలలో ఎగుమతులు దిగుమతులు ఎంత శాతం జల రవాణాలో జరుగుతున్నది? 90%. జల రవాణా మార్గాలు ఎన్ని రకాలు? అవి ఏవి? 3 రకాలు. అవి కాలువ మార్గాలు, అంతఃస్థలీయ రవాణా మార్గాలు, సముద్ర రవాణా మార్గాలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సముద్ర రవాణా పరంగా ప్రపంచంలోని ముఖ్య రేవు పట్టణాలు లండన్, శాన్ ఫ్రాన్సిస్కో, రియో డి జెనిరో, కేప్ టౌన్, కోల్కతా, సిడ్నీ. లండన్ రేవు పట్టణం ఈ నదిపై ఉంది. థేమ్స్ నది. ఉత్తర సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో థేమ్స్ నదిపై ఉన్న రేవు పట్టణం లండన్ రేవు పట్టణం. 1769లో శాన్ ఫ్రాన్సిస్కో రేవు పట్టణంను కనుగొన్న స్పెయిన్ సాహసికులు ఎవరు? డాన్ గాస్పర్ డిఫోర్టా. పసిఫిక్ మహాసముద్రంలో ఉత్తర అమెరికా ఖండం నందు అమెరికా సంయుక్త రాష్ట్రాల పశ్చిమ తీరంలో ఉన్న రేవు పట్టణం శాన్ ఫ్రాన్సిస్కో. అమెరికాలో 12వ పెద్ద నగరం శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. బ్రెజిల్ ముఖ్య పట్టణం అంటే రాజధాని రియో డి జెనిరో. రియో డి జెనిరో అనే పేరు ఎలా వచ్చింది? జనవరి 1, 1502లో పోర్చుగీసు వారు మొట్టమొదట గ్వానబారా బేను చేరుకున్నారు. గ్వానబారా బే వద్ద రియో నది ముఖద్వారమును డి జెనిరో అంటే జనవరిలో మాజిలాన్ తిరిగి 1519 పడవలతో వచ్చినందువల్ల రియో నది ప్లస్ డి జెనిరో. డి జెనిరో అంటే జనవరి అని అర్థం. రియో డి జెనిరో అనే పేరు వచ్చింది. దక్షిణ అమెరికా ఖండంలో తూర్పు తీరంలో దక్షిణ అట్లాంటిక్ సముద్ర తీరంలో ఉన్న నగరం రియో డి జెనిరో. ఆఫ్రికా ఖండం నందు టేబుల్ బే వద్ద గల సౌత్ ఆఫ్రికా ముఖ్య పట్టణం కేప్ టౌన్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. 1486లో కేప్ టౌన్ను చేరిన పోర్చుగీసు నావికుడు ఎవరు? బార్టోలోమియో డయాస్. 1652లో కేప్ టౌన్కు చేరిన డచ్ ఈస్ట్ ఇండియాకు చెందిన నావికుడు జాన్ వాన్ రీబీక్.
ఇచ్చట పడవలు నౌకలు తయారీ నిర్వహణ మరమ్మతు చేయుదురు. కేప్ టౌన్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలో ఎప్పుడు ప్రారంభమైంది? 1690. ఆస్ట్రేలియాలో రెండవ పెద్ద నగరం సిడ్నీ. 1904లో విమానయానం నందు సఫలీకృతులైన సోదర ద్వయము రైట్ సోదరులు. వాయు రవాణా ఎప్పుడు ప్రారంభమైంది? 1920. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. 1920లో వాయు రవాణా ప్రారంభం కాగా జనం మధ్యకు ఏ సంవత్సరం నాటికి విరివిగా అమలులోనికి వచ్చినది? 1926 నాటికి. మొదటి ఎయిర్ మెయిల్ అంటే తంతి ఏ దేశంలో ప్రారంభమైంది? అమెరికా. మొదటి విమాన ప్రయాణం లండన్ నుండి ప్యారిస్కు ఏ సంవత్సరంలో జరిగింది? 1919. వాయు మార్గాలు ఎక్కువగా ఉన్న అర్ధగోళం ఉత్తరార్ధగోళం. దక్షిణార్ధగోళంలో 35 డిగ్రీలు సౌత్ అక్షాంశాల పైన వాయు మార్గాలు లేవు. వాయు మార్గాలు ఎన్ని రకాలు? అవి ఏవి? 4 రకాలు. అవి అంతరఖండ వాయు రవాణా, ఖండాంతర వాయు రవాణా, జాతీయ వాయు రవాణా, ప్రాంతీయ వాయు రవాణా. టోక్యోలో గల 2 విమానాశ్రయాలు హనేడా, నరీటా. ప్రపంచంలో 4వ పెద్ద విమానాశ్రయం హనేడా. ప్రపంచంలో 5వ పెద్ద విమానాశ్రయం చార్లెస్ డి గాలే అంతర్జాతీయ విమానాశ్రయం. దీనిని రోసీ ఎయిర్పోర్ట్ గా పిలుస్తారు. ప్యారిస్లో ఉంది. ఫ్రెంచి బలగాల నాయకుడు, 5వ ఫ్రెంచ్ రిపబ్లిక్ స్థాపకుడు చార్లెస్ డి గాలే. ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఇల్లినాయిస్ రాష్ట్రం, చికాగో, ఉత్తర అమెరికా ఖండంలో. ప్రపంచంలో 2వ పెద్ద విమానాశ్రయం ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం, చికాగో. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో డగ్లస్ C-54 ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కొరకు 1945లో ప్రారంభించిన విమానాశ్రయం ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం. కొలంబియాలో 45% విమానయానం ఈ ఎయిర్పోర్ట్ ద్వారా జరుగుతుంది. ఎల్ లారిడో అంతర్జాతీయ విమానాశ్రయం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బొగాటా, కొలంబియాలో ఎల్ డారిడో అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పుడు ప్రారంభించారు? 1959లో. దక్షిణ అమెరికా దేశాలలో 4వ పెద్ద విమానాశ్రయం ఎల్ డారిడో అంతర్జాతీయ విమానాశ్రయం. న్యూజిలాండ్ దేశపు ముఖ్య పట్టణం వెల్లింగ్టన్. రంగతోయి అంతర్జాతీయ విమానాశ్రయంను న్యూజిలాండ్ దేశపు ముఖ్య పట్టణం వెల్లింగ్టన్లో ఎప్పుడు ప్రారంభించారు? 1935లో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని
పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు, బుక్ 1, బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9885085212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా 10వ పాఠం భారతదేశం భౌగోళిక స్వరూపాల గురించి తెలుసుకుందాం. భారతదేశం ఉనికి 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాలు, 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య. భారతదేశం ఏ అర్ధగోళంలో విస్తరించి ఉంది? పూర్తిగా ఉత్తరార్ధ పూర్వార్ధగోళంలో. భారతదేశం వైశాల్యం 3.2 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. ప్రపంచంలో 7వ పెద్ద దేశం భారతదేశం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 102.87 కోట్లు. ప్రపంచంలో భారతదేశం ఆవరించిన విస్తీర్ణం 2.42%. భారతదేశం ఉత్తర దక్షిణం పొడవు 3214 కిలోమీటర్లు. భారతదేశం తూర్పు పడమర వెడల్పు 2933 కిలోమీటర్లు. భారతదేశంలో ఉన్న భౌతిక స్వరూపాలు ఎన్ని? అవి ఏవి? 4. అవి: 1 ఉత్తర పర్వతాలు లేదా హిమాలయాలు, 2 గంగా సింధు మైదానం, 3 ద్వీపకల్ప పీఠభూమి, 4 తీర మైదానాలు. ఉత్తర పర్వతాలు లేదా హిమాలయాలు ఏ శిలలతో ఏర్పడ్డాయి? అవక్షేప శిలలు. ఉత్తర పర్వతాలు లేదా హిమాలయాలు ఏ మహాయుగంలో ఏర్పడ్డాయి? టెర్షియరీ మహాయుగం. ఉత్తర పర్వతాలు లేదా హిమాలయాలు ఎన్ని సంవత్సరాల ముందు ఏర్పడ్డాయి? 20 కోట్ల సంవత్సరాల క్రితం లేదా 200 మిలియన్ సంవత్సరాల క్రితం. ఉత్తర పర్వతాలు లేదా హిమాలయాలు అనేవి అవిచ్ఛిన్న సమాంతర శ్రేణులు. ఏ సిద్ధాంతం ప్రకారం ఇండియా, ఆసియా పలకల మధ్య గల టెథిస్ సముద్రం గర్భంలో ఈ 2 పలకల కదలిక మూలంగా వత్తబడి ముడత పర్వతాలుగా హిమాలయాలు ఏర్పడ్డాయి? విరూపకారక సిద్ధాంతం ప్రకారం. పామీర్ పీఠభూమి నుంచి చాపం ఆకారంలో ఆగ్నేయ తూర్పు దిశలుగా వ్యాపించి ఉన్న ముడత పర్వతాలు ఉత్తర పర్వతాలు లేదా హిమాలయ పర్వతాలు. హిమాలయాలు ఎన్ని కిలోమీటర్ల పొడవు వెడల్పులతో విస్తరించి ఉన్నాయి? 2400 కిలోమీటర్ల పొడవు,
200 నుంచి 500 కిలోమీటర్లు వెడల్పు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. హిమాచల్, కాశ్మీర్ ప్రాంతాలలో హిమాలయాల వెడల్పు 500 కిలోమీటర్లు. అరుణాచల్ ప్రాంతంలో హిమాలయాల వెడల్పు 200 కిలోమీటర్లు. హిమాలయ పర్వతాలను ఉత్తర దక్షిణాలుగా ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? అవి ఏవి? 3 భాగాలుగా. అవి ఉన్నత హిమాలయాలు, మధ్య హిమాలయాలు, పర్వతపాద హిమాలయాలు లేక శివాలిక్ కొండలు. ఉన్నత హిమాలయాల సరాసరి ఎత్తు 6000 మీటర్లు. ఉన్నత హిమాలయాలలో గల ఎత్తైన శిఖరాలు మౌంట్ ఎవరెస్ట్, గాడ్విన్ ఆస్టిన్, కాంచనగంగా, నందాదేవి మొదలైనవి. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8848 మీటర్లు. గాడ్విన్ ఆస్టిన్ శిఖరం ఎత్తు 8611 మీటర్లు. కాంచనగంగా శిఖరం ఎత్తు 8598 మీటర్లు. నందాదేవి శిఖరం ఎత్తు 7817 మీటర్లు. మధ్య హిమాలయాలకు మరొక పేరు హిమాచల్ పర్వత శ్రేణులు. మధ్య హిమాలయాల లేదా హిమాచల్ పర్వత శ్రేణుల సరాసరి ఎత్తు 3700 నుండి 4500 మీటర్ల మధ్య. వేసవి విడిది ప్రదేశాలైన ముస్సోరీ, సిమ్లా, డార్జిలింగ్, నైనిటాల్ మొదలగు ప్రసిద్ధ వేసవి విడిది ప్రదేశాలు గల హిమాలయ శ్రేణులు మధ్య హిమాలయాలు లేక హిమాచల్ పర్వత శ్రేణులు. వీటిని హిమాలయ పాదగిరులు అని కూడా అంటారు. శివాలిక్ కొండలు. పర్వతపాద ప్రాంతం లేక శివాలిక్ కొండల సరాసరి ఎత్తు 900 మీటర్ల నుండి 1100 మీటర్లు. తూర్పు పడమరలుగా హిమాలయాలను ఎన్ని విభాగాలుగా విభజించవచ్చు? అవి ఏవి? 4 విభాగాలుగా. అవి 1 పంజాబ్ హిమాలయాలు, 2 కుమయూన్ హిమాలయాలు, 3 నేపాల్ హిమాలయాలు, 4 అస్సాం హిమాలయాలు. శివాలిక్ పర్వత శ్రేణుల మధ్య సమతలంగా ఉన్న లోయలను డాష్ అంటారు? డూన్లు. నదులు తీసుకుని వచ్చిన ఒండ్రు మట్టి, ఇసుక, గులకరాళ్ల సమూహంతో ఏర్పడ్డ ప్రాంతంను డాష్ అని పిలుస్తారు? బాబర్. 560 కిలోమీటర్ల పొడవు కలిగి సింధు, సట్లెజ్ నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలు పంజాబ్ హిమాలయాలు. కారాకోరం, లడఖ్, జస్కర్, పీర్ పంజాల్ శ్రేణులు ఉన్న హిమాలయాలు పంజాబ్ హిమాలయాలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ పర్వత ప్రాంతాలు పెద్ద హిమనీ నదాలు అయిన సియాచిన్, బెలుస్తాన్ హిమనీ నదాలకు ప్రసిద్ధి చెందిన హిమాలయాలు పంజాబ్ హిమాలయాలు. 320 కిలోమీటర్ల పొడవు కలిగి సట్లెజ్, కాలి నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలు కుమయూన్ హిమాలయాలు. కుమయూన్ హిమాలయాలలో గల రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. కుమయూన్ హిమాలయాలలో గల హిమనీ నదాలు గంగోత్రి, యమునోత్రి. నందాదేవి అనే పర్వత శిఖరం ఈ శ్రేణులలో వ్యాపించి ఉంది. కుమయూన్ హిమాలయాలు 800 కిలోమీటర్ల పొడవు కలిగి కాలి, తీస్తా నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలు నేపాల్ హిమాలయాలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. కోచింగ్ సెంటర్లలో 15,000, 20,000 కట్టేసి అక్కడ చెప్పేటటువంటి విషయాలు నచ్చక చాలామంది ఆ 15,000 వదులుకొని హాస్టల్స్లో ఉంటూ చదువుకుంటూ ఉన్నారు. అలా 20,000, 50,000 పెట్టి చదువుకుంటూ ఉన్నారు. అయినా వాళ్లకు సరైనటువంటి సమాచారాన్ని అందించడం లేదు. మనము టెక్స్ట్ బుక్ను ఫాలో అవుతూ మనం
సరైనటువంటి సమాచారాన్ని వ్యూవర్స్కి అందిస్తున్నాము. కాబట్టి మీరిచ్చేటటువంటి లైక్ నాకు సపోర్టుగా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మౌంట్ ఎవరెస్ట్, కాంచనగంగా, అన్నపూర్ణ లాంటి ఎత్తైన శిఖరాలు వ్యాపించి ఉన్న హిమాలయాలు నేపాల్ హిమాలయాలు. 720 కిలోమీటర్ల పొడవు కలిగి తీస్తా, బ్రహ్మపుత్ర నదుల మధ్య వ్యాపించి ఉన్న హిమాలయాలు అస్సాం హిమాలయాలు. హిమాలయాలలో ప్రధాన రహదారులుగా విలసిల్లిన కనుమలు జోజిలా కాశ్మీర్, షిప్కిలా హిమాచల్, నాదులా సిక్కిం, బొమిడిలా అరుణాచల్ ప్రదేశ్. తూర్పు అంచున ఉన్న హిమాలయాలను డాష్ గా పిలుస్తారు. పూర్వాంచల్ హిమాలయాలు. గంగా సింధు మైదానం విస్తీర్ణం సుమారు 7,50,000 చదరపు కిలోమీటర్లు. పశ్చిమాన సింధు నది నుండి తూర్పున బ్రహ్మపుత్ర నది వరకు వ్యాపించి ఉన్న మైదానం గంగా సింధు మైదానం. గంగా సింధు మైదానం పొడవు వెడల్పులు ఎంత? 3,500 కిలోమీటర్ల పొడవు, 200 నుండి 500 కిలోమీటర్లు వెడల్పు. గంగా సింధు మైదానంలో ఒండ్రు మట్టి ఎన్ని మీటర్ల లోతు వరకు వ్యాపించి ఉంది? 1800 మీటర్ల లోతు వరకు. గంగా సింధు మైదాన ప్రాంతంలోని కొత్త ఒండ్రు మట్టి ప్రాంతాలను డాష్ అని పిలుస్తారు. ఖాదర్. గంగా సింధు మైదాన ప్రాంతంలోని పాత ఒండ్రు మట్టి ప్రాంతాలను డాష్ అని పిలుస్తారు. భంగర్. పురాతన స్ఫటిక శిలలతో, రూపాంతర శిలలతో, అగ్ని శిలలతో ఆవరించి ఉన్న పీఠభూమి దక్కన్ పీఠభూమి. త్రిభుజాకారంలో ఉన్న దక్కన్ పీఠభూమి ఉత్తర దక్షిణాలుగా, తూర్పు పడమరలుగా ఎన్ని కిలోమీటర్లు వ్యాపించి ఉంది? ఉత్తర దక్షిణాలుగా 1600 కిలోమీటర్లు, తూర్పు పడమరలుగా 1400 కిలోమీటర్లు. దక్కన్ పీఠభూమికి ఉత్తరం వైపున సరిహద్దులుగా ఉన్న పర్వతాలు వింధ్య, సాత్పురా, అజంతా, ఆరావళి పర్వతాలు. పశ్చిమ కనుమలు వివిధ పేర్లు: సహ్యాద్రిలు మహారాష్ట్ర, నీలగిరులు తమిళనాడు, అన్నామలై, కార్డమం, ఏలకుల కొండలు కేరళ. పశ్చిమ కనుమలలోకెల్లా ఎత్తైన శిఖరం అనైముడి 2,695 మీటర్లు ఎత్తు. పశ్చిమ కనుమలలో రెండవ ఎత్తైన శిఖరం దొడబెట్ట 2,637 మీటర్లు. తూర్పు పశ్చిమ కనుమలు మైసూర్కు దక్షిణంగా ఏ కొండలలో కలుస్తున్నాయి? నీలగిరి కొండలు. నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట. వింధ్య, సాత్పురా పర్వత శ్రేణుల మధ్య పశ్చిమం వైపుకు ప్రవహిస్తున్న నది నర్మదా నది. సాత్పురా, అజంతా పర్వత శ్రేణుల మధ్య పశ్చిమం వైపుకు ప్రవహిస్తున్న నది తపతి నది. గుజరాత్ రాష్ట్రం తీరం నుంచి కేరళ రాష్ట్రం తీరం వరకు విస్తరించి ఉన్న మైదానం పశ్చిమ తీర మైదానం. పశ్చిమ తీర మైదానం పొడవు వెడల్పులు: పొడవు 1500 కిలోమీటర్లు, వెడల్పు 10 నుండి 25 కిలోమీటర్లు. పశ్చిమ తీరం వివిధ పేర్లు: కొంకన్ తీరం మహారాష్ట్ర, గోవా. గోవాలో గోవా తీరం అని కూడా పిలుస్తారు. కెనరా తీరం కర్ణాటక, మలబారు తీరం కేరళ. మలబారు తీరంలో గల ప్రసిద్ధ ఉప్పు నీటి సరస్సులను డాష్ అని కూడా అంటారు. లాగూన్ సరస్సులు. లాగూన్ సరస్సులలో ముఖ్యమైనవి అష్టముడి, వెంబనాడు సరస్సులు. తూర్పు తీర మైదానం సరాసరి వెడల్పు 120 కిలోమీటర్లు. తూర్పు తీరం వివిధ పేర్లు: వంగ తీరం పశ్చిమ బెంగాల్, ఉత్కల్ తీరం ఒరిస్సా, సర్కార్ తీరం ఉత్తర ఆంధ్ర, కోరమాండల్ తీరం తమిళనాడు. ఒరిస్సా తీరంలోని ఉప్పు నీటి సరస్సు
చిలక సరస్సు. సర్కార్ తీరంలోని కృష్ణా గోదావరి డెల్టాల మధ్య గల మంచి నీటి సరస్సు కొల్లేరు సరస్సు. ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో గల ఉప్పు నీటి సరస్సు పులికాట్ సరస్సు. తూర్పు తీర ప్రాంతం ఎన్ని ప్రధాన డెల్టాలకు నిలయమై ఉన్నది? 4 ప్రధాన డెల్టాలకు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.